నీలిమ తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా గానీ ఈ మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించి కావచ్చు, మూసీ పరివాహక ప్రాంతాన్ని డెవలప్ చేయడం కావచ్చు, ఇవన్నీ మాటలు చాలా ప్రభుత్వాలు ఇచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఏదున్నా కానీ ఎవరు కూడా దాన్ని టచ్ చేసే సాహసం చేయలేదు. ఎందుకంటే ఆ పరివాహక ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు ఉంటారు. కానీ రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు, ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించి కూడా ఒక ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దాదాపుగా ఇప్పటి వరకు లెక్క ప్రకారం ఒక 10,000 మంది ఉంటారన్నట్టుగా తేలింది. కానీ పూర్తిగా ఇంకా ఆ బాధితుల సంఖ్య, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న వారి సంఖ్య 16,000కు కూడా పెరగొచ్చు అన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నారు రేవంత్ సర్కార్. రైట్, చూద్దాం. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా అక్కడ ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించిన క్రమంలో నిర్వాసిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మూసీ పరివాహక ప్రాంతంలో 10,000 కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఖ్య మరింతగా ఉంటుందని, సుమారు 16,000 కుటుంబాలు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, అధికారుల బృందం నేటి నుంచి ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. తొలి విడతలో రివర్ బెడ్లోని 1,600 ఇళ్లను తొలగించే ప్రక్రియ వెంటనే మొదలవుతుందని చెప్పారు. తర్వాత బఫర్ జోన్లోని నిర్మాణాలను తొలగిస్తామన్నారు. కాగా మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే పేదల ఇళ్లతో పాటు చెరువులు, నాలాల వద్ద ఉంటున్న పేద కుటుంబాల వివరాలను కూడా సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన పేదలందరికీ భరోసా కల్పించే ప్రయత్నం చేయాలన్నారు. ఒక్క పేద కుటుంబం కూడా రోడ్డున పడకూడదని, అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రో రైలు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఇందుకోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలని చెప్పారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని చెరువులు, కుంటలు, నాలాలను గుర్తించి వాటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా వీటికి సంబంధించిన నివేదికను తయారు చేయాలి అన్నారు. ప్రతి ఆక్రమణలో అర్హులైన పేదలకు విధిగా పరిహారం అందేలా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లాల్సిన మెట్రో మార్గానికి సంబంధించిన నివేదికను రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలన్నారు. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు సీఎం. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, ఎంజీబీఎస్ నుంచి చంద్రయానగుట్టతో పాటు ఇతర ప్రాంతాలకు మెట్రో విస్తరణపై అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. దసరా లోపు మెట్రో విస్తరణ రూట్ కు సంబంధించి పూర్తి స్థాయి డీపీఆర్ ను సిద్దం చేసి కేంద్రానికి సమర్పించాలి అని సీఎంకు ఆదేశించారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, మూసీ ప్రక్షాళన అయితే మొదలైంది. ఆ చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల్లో ఉన్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా మంజూరు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మూసీ ప్రక్షాళనలో భాగంగా ఏదైతే అక్కడ అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఇటు ప్రభుత్వం నిర్ణయించింది. సో అందులో భాగంగానే ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇప్పటి వరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో దాదాపు 10,000 కుటుంబాలు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ సంఖ్య మరింతగా ఉంటుందంటూ కూడా దాదాపు అంటే సుమారు ఒక 16,000 కుటుంబాలు ఉండొచ్చు కూడా అని కూడా ఒక అంచనాకు వచ్చారు. సో ఈ నేపథ్యంలో వీరందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు కానివ్వండి, అదేవిధంగా ఇటు అధికారుల బృందం సో ఇవాల్టి నుంచి ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. సో తొలి విడతలో ఆ రివర్ బెడ్ లో దాదాపు 1,600 ఇళ్లను తొలగించే ప్రక్రియ వెంటనే మొదలవుతుందని కూడా చెప్పారు. సో తర్వాత
బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలు తొలగిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సో కాగా ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే పేదల ఇళ్లతో పాటు చెరువులు నాలాల వద్ద ఉంటున్నటువంటి పేదల వివరాలను కూడా సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలందరికీ కూడా భరోసా కల్పించే ప్రయత్నం చేయాలని కూడా చెప్పారు. సో మొత్తానికైతే మూసీ ప్రక్షాళన మొదలైందని చెప్పవచ్చు. సో ఈ మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా దాదాపు అంటే 16,000 కుటుంబాలు ఇళ్లను కోల్పోనున్నాయి. వీరందరికీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు మానవతా దృక్పథంతో చూపించాలి. సో వీరి వివరాలన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సో ఈ నేపథ్యంలో ఈ వివరాల ప్రక్రియ ఇదంతా పూర్తయిన వెంటనే ఇళ్ల తొలగింపు ప్రక్రియ కూడా ఈ నెలాఖరులోనే పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. సో దాదాపు అంటే రానున్న ఇంకో వారం 2 వారాల వ్యవధిలోనే ఈ మూసీ నివాసితులు ఉంటున్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతున్నాయో వాటన్నిటికీ కూడా ఇటు హైడ్రా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా కూల్చివేతలు చేసేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. నిర్మాణం రైట్, థ్యాంక్ యూ రుమాన్.